లోపల చాలా డిస్టర్బెన్స్గా ఉంది ముందు, అందుకని ఇక్కడ వచ్చి బయటకు వచ్చి అయితే వీడియో చేస్తున్నాను. లోపలికి వెళ్ళి మీకు మా ఫ్రెండ్స్ అందరూ అయితే పరిచయం చేస్తాను. సో బ్యాక్ సైడ్ అయితే బ్యానర్ అనమాట కూడా చేస్తున్నాను. స్కూల్లో నా బెస్ట్ ఫ్రెండ్ వచ్చి ఆల్రెడీ మీకు తెలుసు, వైఎస్ఆర్, నేను, సూర్యతేజ ముగ్గురం చాలా బెస్ట్ ఫ్రెండ్స్. స్కూల్లో ఉన్నప్పుడు ఒకే కంచంలో నలుగురు తిన్నాము. అది నా బెస్ట్ మెమరీ, చాలా చాలా బెస్ట్ మెమరీ, ఇప్పుడు మర్చిపోలేను. కాకపోతే ఈరోజు ఇక్కడ చాలా ఉన్నాయి, బట్ నా బెస్ట్ మెమరీ అంటే నాకు అదే, ఒకే కంచంలో నలుగురు తిన్నా స్కూల్ టైంలో, అది నా బెస్ట్ మెమరీ. ఇక అయ్యప్ప గణేష్ అంటే స్కూల్ టైంలో నాకు ఎలిమెంటరీ సైడ్ నుంచి కూడా నాకు దుర్గా ఫ్లోర్ ట్రైన్ ఫిఫ్త్ ఆ టైంలో మేమందరం స్కూల్ అయిపోయి గోడల గురించి చూసినప్పుడు ఇప్పటికీ మెమరీగానే ఉంది. సో స్టిల్ ఆడే నా లైఫ్లో అలాగే ఉన్నాడు. సో బయట అయినా ఎవరో ఫ్రెండ్ ఉంటే వాళ్ళ గురించి షేర్ చేసుకోండి, ఇబ్బంది లేదు. నేను ఇక్కడ ఉన్న వాళ్ళ ఉంటే షేర్ చేసుకోండి. నా లైఫ్లో బెస్ట్ ఫ్యామిలీ మెంబర్ అయిపోయాడు వాడు. సో వాడి గురించి బెస్ట్గా చెప్పుకుంటూ నాకు హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ఆ స్కూల్లో బెస్ట్ మెమరీ ఏంటంటే రోజులు కూడా వస్తాయి. ఆ తర్వాత ఆల్మోస్ట్ చాలా మందికి రాదు ఇక్కడ, అందుకే నేనే చెప్తున్నాను. నా పేరు సార్, నేను వచ్చేసరికి హైదరాబాద్ జాబ్ చేస్తున్నాను. నా బెస్ట్ మెమరీ ఏంటి అంటే అందరికీ తెలిసే ఉంటది, నేను సాంబార్ రాకేష్ స్కూల్లో ఉన్నప్పుడు. సో మేము ముగ్గురం చేసింది ఏదైనా సరే నాకు బెస్ట్ మెమరీ అన్నమాట. థ్యాంక్ యూ. అంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఎగ్జామ్ మధ్యలో ఒక రోజు గ్యాప్ ఉండేది కదా, మొత్తం మీద 3 సినిమాలకు వెళ్ళాము. ఆయన కూడా కలిసి ఇంకా అదే బెస్ట్ మెమరీ. రామలక్ష్మి మీ అందరికీ తెలిసే ఉంటారు కదా, తెలియని వాళ్ళకి గుర్తు చేస్తున్నా. కాంట్రాక్ట్ జాబ్. నాకు 2 పిల్లలు, బాబు 2nd క్లాస్ చదువుతుంది, బాబు నర్సరీ చదువుతున్నాడు. వీళ్ళందరూ మాట్లాడాలనే నేను ఇవన్నీ చెప్తున్నాను. నాకు చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి. నేను హాస్టల్లో ఉండేదాన్ని, ఇది కూడా చేసేదాన్ని కాదు. అక్కడ ఫుడ్ గైడ్ బాబు, కానీ మా ఫ్రెండ్స్ చాలా సపోర్ట్ చేసి వాడు ఫుడ్ తెచ్చి పెట్టారు. ఉదాహరణకు చెప్పాలంటే సుప్రియ నా కోసం చాలా సార్లు మైసూర్ బజ్జీ వేసుకొచ్చింది, చేతులు కూడా కాల్చుకుంది. తర్వాత రమాదేవి నా కోసం దోశ వేసుకొచ్చేది. అది నా స్వీట్ మెమరీస్ చాలా ఉన్నాయి, చెప్పుకుంటామని చాలా టైం పడుతుంది. నేను వచ్చేసి విజయవాడలో ఉన్నా ప్రెసెంట్. నేను మామూలుగా ఎగ్జామ్స్, గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటాను. ప్రెసెంట్ అయితే నేను కంప్యూటర్ అప్లికేషన్ మామూలుగా టీచింగ్ చేస్తాను, కోఆపరేటివ్ సొసైటీ ట్రైనింగ్ సెంటర్. నా ఫ్యామిలీ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారు అంటే మాత్రం మణికంట. ఆడు బైక్ రావట్లేదు దానికి
ఏంటంటే నేను ఎప్పుడన్నా ఉంటే ఖాళీగా ఉంటాను. నా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరంటే మణికుమార్, తర్వాత ధనగురు అలాగే కలిసిపోతాం, దూరంగా ఎలా బతుకుతాం. మేము ముగ్గురు చేస్తున్నా మచిలీపట్నం టౌన్లకి. దాంతో పాటుగా ఆర్టీఓ గారికి అసిస్టెంట్ చేస్తున్నాం, ఎడిషనల్ వర్క్ అనమాట. సో ప్రెసెంట్ అయితే దెన్ యూపీఎస్సీ లాస్ట్ టైం చేశాను. ఐఏఎస్కి ప్రిలిమ్స్ అయ్యింది, మెయిన్స్కి ఎగ్జామ్స్ రాశాను, కానీ మెయిన్స్లో పోయిందనమాట. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంటే 2023కి స్టార్ట్ చేస్తున్నాం ప్రస్తుతానికి. ఇంకో 6 months ఉంది ఎగ్జామ్కి. సో ప్రిపరేషన్ జరుగుతుంది. ఇంకా బెస్ట్ మెమరీస్ అంటే ఏంటంటే మెయిన్గా మన ఎస్పీఎల్ ఉన్నాడు కదా, వాడి గురించి. అరే వాడు రాలేదు అదే అందరూ తెలిసిందే అందరికీ. నెక్స్ట్ మంత్ నుంచి ఒక్కో టీం లీడర్ మచిలీపట్నం గుడివేలు మార్కెట్. క్లాస్ కొట్టిన టీం లీడర్ అవుతున్నాయి మనోడు. మళ్ళీ ఇవాళ చాలా హ్యాపీగా ఉంది. మార్కెట్లో ఉన్నంతసేపు టెన్షన్లో బతుకుతాం. ఫ్రెండ్స్ కొంచెం చాలా మైండ్ రిలీఫ్గా ఉంది. ఇదే ఫ్రెండ్స్ నెక్స్ట్ నవంబర్ అందరు రావాలి నా మ్యారేజ్కి. ఓకేనా? మన స్కూల్ అమ్మాయి నా పేరు జేమ్స్ పాలరాజు. నేను ప్రస్తుతం ఖాళీగానే ఉంటున్నాను. అయితే మీ అందరిని చూడటం చాలా సంతోషం. ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత అంటే ఒక్కొక్కరు అందరూ మారిపోయారు. ఇప్పుడు నాకు కూడా 10th లో చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి. ఆ స్కూల్ లైఫ్ నా మెమరీస్ అన్నీ. ఆ తర్వాత ఇంటర్ బీటెక్ అంతా చాలా మారిపోయింది. స్కూల్లో బెస్ట్ ఫ్రెండ్ ఎప్పుడు అవుట్ ఆఫ్ క్లాస్ స్టూడెంట్. లాస్ట్ బెంచ్ 2 3 నాకంటే అవుట్ ఆఫ్ స్కూల్ ఎంత ఉందో సినిమా గారు. హ్యాపీ ఉంది అందరినీ కలవడం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. యాక్చువల్గా నా మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది. నాకు ఒక చిన్న పాప ఉంది. నేను ప్రెసెంట్ ఉండేది హైదరాబాద్లో. నేను బిజినెస్ చేస్తున్నాను, ఫ్యాషన్ డిజైనర్. అలానే మన యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని. ఛానల్ నేమ్ వచ్చేసరికి వనితాస్ లేడీస్ వరల్డ్. మై నేమ్ ఈస్ భవిత, మై షాప్ నేమ్ ఈస్ వనిత. నేను సోలార్లో వర్క్ చేస్తున్నాను ప్రెసెంట్. కావాలంటే మీకే ఇస్తాను. ఓకే బాయ్. ఎలా ఉన్నారు? నా పేరు సత్యవంతరమ్మ. నేను నర్సరీ. ఓకే బాయ్. నేను చేసినండి మీకు తెలుసన్నమాట. చేసినట్టు బాగా నేను ప్రజెంట్ 10th అవ్వగానే ఉద్యోగం అయిపోయాను. అక్కడ స్టడీ చేసి తర్వాత వచ్చేసి ఇక టార్గెట్స్ ఏమి పెడతాను అన్న కొంచెం మెంటల్ హెల్త్ మనకి ఏదో ఫ్రీడమ్గా చేసుకుందాం, ఫ్రీడమ్గా ఉన్నాం అనేసి ప్రజెంట్ ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తున్నాను. నేను అసలు క్లాస్లో ఉన్నాడు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు హెచ్ఎం గారు కీర్తి గారు అక్కడ బాబుజీ అక్కడ అనేవాళ్ళు. కానీ అవతే ఇది ఎప్పుడో సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం మేము. I don't ever slow up, no I don't take shit. I've got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I've got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable.
సో ఈడు కోటిగాడు మా సెక్షనే అండ్ ఈడు వచ్చి నాగుల మేరాగాడు ఈడు నాకు సంబంధం లేదు. చెప్పరా క్రికెట్ ఈడు నాకు సంబంధం లేదు. ఈయనైతే పొద్దున చూసా. హాయ్ చెప్పయ్యా మా సబ్స్క్రైబర్స్. ఇంకా చూపిస్తాను, చాలా మంది ఉన్నారు మన దగ్గర అయితే. ఈడొచ్చి హరీష్ గారు. ఆల్రెడీ మీరు మన ఛానల్లో ఉన్న వీడియో ఏమన్నా ఆ రోజు ఫోన్ పే చేసి 500 అడిగితే ఇవ్వనోళ్ళు ఈడు ఒకడు నమ్మకం లేదు నాకు. అండ్ మనీ గాడు. మనీ హాయ్ చెప్పు. పృథ్వీ హాయ్ చెప్పు మా ఛానల్కి. అండ్ మా తమ్ముడు పైకి లేవయ్యా సంజయ్. కైగిలు తమ్ముడిది, కైగిలు కుర్రోడు. ఈడొచ్చి పుట్టి శ్రీను మా క్లాస్మేట్ సి సెక్షన్. నీ దోస్త్ చేయడం కూడా నా దోస్తాడు ముందే వెళ్ళిపోయాడు. ముందని రమ్మను. ఈడొచ్చి సుధాకర్ అనమాట. సో మనోడికి అయితే క్లోజ్ ఫ్రెండ్ అనమాట. స్కూల్లో ఏం చేసినా వీళ్ళిద్దరి పేర్లే మోత మోగేది అనమాట. అండ్ మనోడు సాంబా అనమాట. హాయ్ చెప్పాం సబ్స్క్రైబర్. హాయ్ చెప్పు. సాంబా మన క్లాస్మేట్, రెగ్యులర్ ఫాలోవర్. మన ఛానల్ లింక్ కూడా స్టేటస్ పెడతా ఉంటాడు. సో ఇది వచ్చి వెంకటరామ్ మామయ్య. హాయ్ చెప్పయ్యా మా సబ్స్క్రైబర్స్కి. ఫస్ట్ పెళ్ళి నీగా మా బ్యాచ్ లో. ఫస్ట్ పెళ్ళి నీకేనా? మా బ్యాచ్ లో ఫస్ట్ పెళ్ళి నీడికే మావయ్యానమ్మా. మనోడు శరణ్ అనమాట, మా క్లాస్ లీడర్ ఒకప్పుడు. బెస్ట్ టాపర్ అనమాట. హాయ్ చెప్పు మా సబ్స్క్రైబర్. ఓకే థ్యాంక్ యూ. హేమంత్ ఏ సెక్షన్ మా ఛానల్ వీడియో పెడుతున్నా భాయ్. హాయ్ చెప్పు మా వాళ్ళు. ధన్ సురేష్, మణికుమార్. మణికంట నువ్వు అంటే మనీ పిలుస్తాను మన వాళ్ళని. సో మనీ మన ఛానల్ ఆల్రెడీ ఉన్నాడు ఒక వీడియోలో, షార్ట్ ఫిలింలో. సో అది రిలీజ్ అవ్వలేదన్నమాట. లైవ్గా మా రికార్డ్ చేసి ఇంటికి వెళ్ళి ఎడిట్ చేసి ఖచ్చితంగా. హాయ్ చెప్ప మా సబ్స్క్రైబర్. హాయ్ చెప్పండి. వీడు వచ్చి కళ్యాణ్. ఏం కళ్యాణ్? కీర్తి కళ్యాణ్. మన వచ్చి దుర్గా ప్రసాద్. హాయ్ చెప్పు. ఆడ మా ఛానల్లో ఉన్నాడు. ఇది కూడా ఏం షార్ట్ ఫిల్మ్ అది? పైరసీ రిలీజ్ అవ్వాలన్నమాట. రేపు కుమార్ మనోడు వచ్చి ఎవరు మామ హైదరాబాద్ నుంచి వచ్చాడు గెట్ టుగెదర్ కోసం. హాయ్ చెప్పు మా సబ్స్క్రైబర్స్. సో మనోడు వచ్చి దుర్గా ప్రసాద్. ఏమో ఎల్లండి ఏంటి మామ? లతిక దుర్గా ప్రసాద్ అంటే అదేలే. దుర్గా ప్రసాద్, లతిక దుర్గా ప్రసాద్ ఎల్బేబీ. మన బ్రో వచ్చి రాజు అంట. సో మనకు అంత ఐడియా లేదు. బట్ ఏ సెక్షన్ అంట. ఓకే ఏ సెక్షన్ అంటే ఏ సెక్షన్. ఓకే హాయ్ చెప్పు మా వాళ్ళందరికి. సో ఆసిఫేనా? ఆసిఫ్ ఏ సెక్షన్ కదా. ఓకే మా సబ్స్క్రైబర్స్ హాయ్ చెప్పు సార్. సో హర్ష మనోడు చైల్డ్హుడ్ ఫ్రెండ్ మన క్లాసే. హాయ్ చెప్పమా. సో వీళ్ళంతా కూడా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు అనమాట. హాయ్ చెప్పండి. ఓకే హాయ్ అంకుల్ సార్. ఓకే సో సాయి సమంత్ గాల్స్ అందరినీ ఒక చోట తీసుకొచ్చింది మనోడే. హాయ్ చెప్పు మా సబ్స్క్రైబర్. హాయ్. సో గాల్స్ ఇంతమంది సబ్స్క్రైబ్ చేసుకో. గాల్స్ ఎంతమంది రావడానికి కారణం అయితే సాయి సమంత్. లేదండి నా కారణం లేదు, మొత్తం అంతా ఈడే కారణం. బందర కుర్రాడు మామూలుగా లేదు, వ్యాపారం గట్టిగా ఉంది. ఇక్కడ ఫోటో బూత్ లాగా ఒకటి యాడ్ చేసాము. ఇటు సో మనం ఈ ఈవెంట్స్ అన్నీ కూడా మనం చిల్లీ ఈవెంట్స్ వాళ్ళకైతే ఇచ్చాము. బాలు అని చెప్పి
మనల్ని ఒకసారి మా సబ్స్క్రైబర్స్ కి మన దగ్గర ఏమేమి ఈవెంట్స్ ఉంటాయి ఒకసారి చెప్పు క్లారిటీగా. వెల్కమ్ డ్రింక్, ఓకే, క్యాటరింగ్ బాయ్స్, క్యాటరింగ్ గర్ల్స్, మాక్టైల్, పాన్, ఫైర్ పాన్, కూల్ పాన్, ఫ్రూట్ సలాడ్, వెజ్ సలాడ్, బిర్యానీ అయితే దమ్ ఉంది, వెజిటేబుల్ ఉంది, నాన్ వెజ్ ఉంది, ఎన్ని ఐటమ్స్. వెజిటేబుల్ కూడా చాలా ఐటమ్స్ అవైలబుల్గా ఉంది. సో అన్నయ్య అడగగానే మనకైతే లో కాస్ట్ అడిగాము, ఎందుకంటే గెట్ టుగెదర్ కాబట్టి లో కాస్ట్ అడిగాము, లో కాస్ట్ చేసి పెట్టాడు. చాలా థ్యాంక్స్ అన్న. అండ్ నెక్స్ట్ టైం కూడా మా ఈవెంట్స్ అన్ని మీకే వస్తాయి, సరేనా? ఓకే అన్నది మచిలీపట్నమే, మచిలీపట్నం కాదు, ఏ ఊరైనా చేస్తారు ఓవరాల్ ఏపీ, విజయవాడ కానీ వైజాగ్ కానీ ఏదైనా సరే. సో ఆల్రెడీ మీరు ఆ బ్యానర్లో అన్న ఫోన్ నెంబర్ ఉంది, సో దాన్ని కాంటాక్ట్ చేయండి. నేను డిస్ప్లే కూడా వేస్తాను కాంటాక్ట్ నెంబరు. మీకు ఏ ఈవెంట్ వస్తారో అన్న దగ్గర అవైలబుల్ ఉంది, అలాగే కాల్ చేయండి. నాకు థ్యాంక్స్ అన్న ఇంకోసారి, మాకు చాలా లో బడ్జెట్ చేసి పెట్టావు. థ్యాంక్ యూ సో మచ్. ఈవెంట్స్ అన్నీ కూడా మనం బోలానికి ఇచ్చేసాము. సో ఓవరాల్గా అందరూ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. అన్న దుర్గా నాకు కొంచెం ఫ్రేమ్లో కనిపిస్తారు, నాకు కనబడట్లా. అన్న పనులు చేసి చేసి అన్న చుట్టూ ఎలా అయిపోయింది చూడండి. సో ఈవెంట్ అనుకున్న కాడి నుంచి మనం చాలా బాగా నిలబడ్డాడు, చాలా లీడ్ తీసుకున్నాడు. చాలా మంది అయితే క్రౌడ్ అయితే చాలా బాగా వచ్చారు, ఎక్స్పెక్ట్ చేసిన మంది వస్తారని. రావచ్చుగా ఫ్రేమ్లో చూడబోతే దిక్కులు.